హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇండియన్ ఎకానమీలో థర్డ్ చాప్టర్ చూస్తున్నామండి. చాప్టర్ నేమ్ వచ్చేటప్పటికి ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ నీతి ఆయోగ్. అంటే ఇండియాలో ఎకనామిక్ ప్లానింగ్ అనేది ఎలా చేస్తారు, ఆ నీతి ఆయోగ్ అనే ఇన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు పెట్టారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ప్లానింగ్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ అచీవింగ్ ఎనీ ఆబ్జెక్టివ్ బై యూటిలైజింగ్ ది అవైలబుల్ రిసోర్సెస్. ప్లానింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఏదన్నా ఒక పనిని సాధించాలంటే మనం చేసుకునే ఇది ఉంటుంది చూసారా, ప్రయత్నం. దాంట్లో ఉండే మొదటి స్టెప్ వచ్చేటప్పటికి ప్లానింగ్. టైప్స్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ కెన్ బి కేటగరైజ్డ్ బై టెరిటోరియల్ స్కోప్, రీజనల్ ఆర్ నేషనల్. ప్లానింగ్ అనేది ఎలా కేటగరైజ్ చేసుకోవచ్చు అంటే రీజనల్గా కానీ లేకపోతే నేషనల్ వైడ్గా కానీ, అంటే ఒక కంట్రీ మొత్తానికి కానీ లేకపోతే అందులో ఉండే డిఫరెంట్ రీజియన్స్కి సంబంధించిన ఇది బేస్ చేసుకొని కానీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. పొలిటికల్ ప్లానింగ్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఆన్ ఏ ఫెడరల్, స్టేట్ ఆర్ లోకల్ లెవెల్. వాటిలో పొలిటికల్ ప్లానింగ్ వచ్చేటప్పటికి మనకి ఫెడరల్ అంటే ఏంటండి అంటే మనకి కంట్రీ వైడ్గా వచ్చేటప్పటికి మొత్తం అంతా కలిసే ఉంటామండి. కాకపోతే పాలనా విధానం వచ్చేటప్పటికి మనకి ఏ స్టేట్ కా స్టేట్ సెపరేట్గా ఉంటాను ఫెడరల్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ వైడ్గా కానీ అంటే ప్లానింగ్ అనేది స్టేట్ వైడ్గా చేసుకోవచ్చు, లేకపోతే లోకల్గా మన ఊరి లేకపోతే ఒక జిల్లా లెవెల్ అలా ఏదైనా ఉంటే కనుక దాన్ని లోకల్ లెవెల్ అంటారు. ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ సెంట్రలైజ్డ్ ఆర్ డీసెంట్రలైజ్డ్ డిపెండింగ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్. సెంట్రలైజ్డ్ అంటేనేమో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే డీసెంట్రలైజ్డ్ అంటే సెంటర్ కాకుండా దేనికి అది సెపరేట్గా ఉంటుంది. అంటే పార్టిసిపేషన్ లెవెల్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ బట్టి. నెక్స్ట్ ప్లానింగ్ కెన్ ఆల్సో బి లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ డిపెండింగ్ ఆన్ ది టైం ఫ్రేమ్. అదే టైం ఫ్రేమ్ బేస్ చేసుకుంటే కనుక మనకి ప్లానింగ్ అనేది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అవుతుంది, లేకపోతే షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడిషనల్లీ ప్లానింగ్ కెన్ బి సెక్టారల్, ఫోకసింగ్ ఆన్ ఏ సింగిల్ సెక్టార్ ఆఫ్ ది ఎకానమీ, ఆర్ జియోగ్రాఫికల్, ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ టు ఇన్ఫ్లుయెన్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పీపుల్ అండ్ యాక్టివిటీస్. అదే మనం ప్లానింగ్ వచ్చేటప్పటికి సెక్టార్ వైజ్గా తీసుకున్నాం అనుకోండి, సింగిల్ సెక్టార్లో ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ జరగాలనేది ఒక ప్లానింగ్ చేసుకోవచ్చు. లేకపోతే జియోగ్రాఫికల్గా ఇది చేసుకుంటే కనుక మనం ఇందాక అనుకున్నాం కదా, స్టేట్ వైడ్ లేకపోతే ఒక జిల్లా వైడ్ ఇలా అనుకోవచ్చు. అదే పర్టికులర్ ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్ ఇన్ పర్టికులర్ ప్లేస్ టు ఇన్ఫ్లుయెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పీపుల్ అండ్ యాక్టివిటీస్. ఏ జనాల్ని అంటే ఏ అధికారిని ఎక్కడికి పంపించాలి, లేకపోతే అక్కడ ఏ యాక్టివిటీస్ చేయాలి అనేది జియోగ్రాఫికల్గా మనం ప్లానింగ్లో చూసుకోవచ్చు. ఇన్ ఇండియా 2 types ఆఫ్ ప్లానింగ్ హ్యావ్ డామినేటెడ్ ద సీన్. ఇండియాలో 2 types ఆఫ్ ప్లానింగ్ అనేవి మొత్తం అంతా డామినేట్ చేస్తూ ఉన్నాయంటండి. అవి ఏమేంటంటే రీజనల్ ప్లానింగ్. ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ రీజనల్ ప్లానింగ్ బిగాన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1916. ఇది రీజనల్ ప్లానింగ్ అంటే ఇందాక అనుకున్నాం కదా, ఒక రీజియన్ బేస్ చేసుకొని చేసే ప్లానింగ్. అసలు ఫస్ట్ ఈ రీజనల్ ప్లానింగ్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే యునైటెడ్ స్టేట్స్లో 1916 ఇయర్లో స్టార్ట్ అయిందంటండి. ఇట్ టార్గెట్స్ అ స్పెసిఫిక్ రీజియన్ ఆర్ జియోగ్రాఫికల్ ఏరియా. ఇది ఏమేమి టార్గెట్ చేస్తుంది అంటే ఒక జియోగ్రాఫికల్ ఏరియాని కానీ లేకపోతే ఒక స్పెసిఫిక్ రీజియన్ని కానీ టార్గెట్ చేస్తుంది. నేషనల్ ప్లానింగ్ అనేది ఫస్ట్ సోవియట్ యూనియన్లో స్టార్ట్ అయిందంటండి. నేషనల్ ప్లానింగ్ అంటే నేషన్ మొత్తానికి కలిపి ఒకటే ప్లానింగ్ సిస్టమ్. ఇది సోవియట్ యూనియన్లో 1928 నుంచి 33 మధ్యలో ఇది ప్లానింగ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత అంటే ఆ కంట్రీ మొత్తానికి కలిపి ఒకటే ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత వేరే కంట్రీస్ కూడా దాన్ని నిదానంగా ఇది అడాప్ట్ చేసుకున్నాయి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్. The overall goals of planning in India are to achieve sustainable growth in the economy's output, reduce poverty and unemployment, address economic inequalities. అసలు దీని గోల్స్ ఏమేంటంటే కనుక మనకి ఇండియన్ ఎకానమీలో వచ్చేటప్పటికి దీని ప్లానింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్టీని ఒకటి తగ్గించాలి, అంటే పేదరిక నిర్మూలన ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకానమిక్ గ్రోత్ పెంచాలి, నెక్స్ట్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఇలా క్యాస్ట్ని బేస్ చేసుకొని కానీ లేకపోతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉండే ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి చూస్తారా, ఈ ఉద్యోగం ఇచ్చే ప్లేసుల్లో కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే శాలరీస్లో కానీ ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అవి దూరం చేయడానికి. నెక్స్ట్ ప్రమోట్ సెల్ఫ్ రిలయన్స్, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి. నెక్స్ట్ ఇంటిగ్రేట్ మోడర్న్ ఫార్మింగ్ అండ్ డైరీయింగ్ ప్రాక్టీసెస్, మన అగ్రికల్చర్లో కానీ లేకపోతే ఈ డైరీ సిస్టంలో కానీ కొత్త మోడర్న్ టెక్నాలజీ అనేది తీసుకురావడానికి. మోడర్నైజ్ సోషల్ అవుట్లుక్ అనేది మోడర్నైజ్ చేయడానికి.
ఇంక్లూడింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. ఇందాక అనుకున్నాం కదా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇన్ఈక్వాలిటీ అనేది లేకుండా చూడటానికి. హిస్టరీ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఇన్ 1930s ఇండియా మేడ్ ది డెసిషన్ టు బికమ్ ఏ ప్లాన్డ్ ఎకానమీ. 1930లో మన ఇండియా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారంటండి, ప్లాన్డ్ ఎకానమీగా ఉందాం మనం ఇక నుంచి అని. ఆఫ్టర్ గెయినింగ్ ఇండిపెండెన్స్ సోషల్ ఎకనామిక్ ప్లానింగ్ వాజ్ డైరెక్టెడ్ బై 5-year ప్లాన్స్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ సోషల్ ఎకనామిక్ ప్లానింగ్ అనేది 5-year ప్లాన్స్ ద్వారా మన వాళ్ళు చేశారు, విత్ ఏ మిడ్ టర్మ్ రివ్యూ. వీటికి రివ్యూ ఎప్పుడు జరిగేదంటే మిడ్ టర్మ్ ఉండేదండి, అంటే లాంగ్ టర్మ్ కాదు, ఇది షార్ట్ టర్మ్ ఇది కాదు. ఇది వచ్చేటప్పటికి మిడ్ టర్మ్ రివ్యూ కింద దీన్ని డీల్ చేశారు. డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ వార్ ఆర్ అదర్ క్రైసిస్ ఇండియా హ్యాస్ ఆప్టెడ్ ఫర్ ఇయర్ ప్లాన్స్, ఆల్సో నోన్ యాజ్ ప్లాన్ హాలిడేస్. అదే వార్స్ కానీ లేకపోతే ఏదన్నా కరువులు కానీ ఎట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ టైముల్లో మాత్రం మన వాళ్ళు ప్లాన్ హాలిడేస్ అని చెప్పి తీసుకున్నారు. లేకపోతే ఆ షార్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఇయర్లీ ప్లాన్స్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఇండియా హ్యాస్ అ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ సిస్టమ్ దట్ ఎయిమ్స్ టు అచీవ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇండియాకి మన వాళ్ళు అవలంబించింది ఏంటంటే సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది చూసారా, అది ప్లానింగ్ చేస్తుంది, దాన్ని బట్టి స్టేట్స్కి అన్నిటికీ వాళ్ళు మ్యాండేట్ అనేది ఇస్తారు, దీన్ని మీరు ఫాలో అవ్వాలని చెప్పి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు అచీవ్ ఎకనామిక్ డెవలప్మెంట్, మీట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రమోట్ ఈక్వల్ రిసోర్స్ మొబిలైజేషన్. ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి, ఇన్వెస్ట్ చేయాలంటే స్టేట్స్ ఇవన్నీ ఆ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవ్వాలి. అంటే ఎవరన్నా కొత్తగా వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ అవ్వాలి. రిసోర్సెస్ అనేది వచ్చేటప్పటికి అన్ని చోట్లకి మొబిలైజ్ అవడానికి అవకాశం కుదర్చాలి మొత్తం. The Planning Commission, which was in charge of planning in India since 1950, was a non-statutory entity. ప్లానింగ్ కమిషన్ అనేది ఈ ప్లానింగ్ మొత్తానికి ఎకనామిక్ ప్లానింగ్ అనే దానికి మొత్తం అంతా ఇన్ఛార్జ్ అండి. ఇది వచ్చేటప్పటికి నాన్ స్టాచ్యురీ ఎంటిటీ అంటున్నాడు. నాన్ స్టాచ్యురీ ఎంటిటీ అంటే ఏంటంటే మనకి దానికి లీగల్ పవర్స్ అనేవి ఏమి ఉండవండి. స్టాచ్యుటరీ బాడీ అంటేనేమో దానికి లీగల్ పవర్స్ ఉంటాయి, నాన్ స్టాచ్యురీ అంటే దానికి ఏమి లీగల్ పవర్స్ అనేవి ఉండవు. కాకపోతే ఈ టైప్లో మీరు వర్క్ చేయాలి, ఇలా చేయాలి అని మాత్రమే చెబుతుంది. అదేమి ఒక పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం వలన వచ్చిన బాడీ అనేది కాదు. అలాంటి వాటిని నాన్ స్టాచ్యురీ బాడీస్ అంటారు. ఇప్పుడు మనకి ప్లానింగ్ కమిషన్ వచ్చేటప్పటికి నాన్ స్టాచ్యురీ బాడీ. ఇట్ వాస్ హెడెడ్ బై ది డెప్యూటీ చైర్మన్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ సర్వింగ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్. ఇది వచ్చేటప్పటికి మనకి దీనికి హెడ్ ఎవరంటే ఈ ప్లానింగ్ కమిషన్కి డెప్యూటీ చైర్మన్ అనే ఆయన హెడ్గా ఉంటారు. అదే మెయిన్ పర్సన్ చైర్మన్ కింద వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి. ఇన్ 2015 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ ద నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ 2015లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారండి. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టు రీప్లేస్ ది ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ని మనకు రీప్లేస్ చేయడం కోసం అని చెప్పి నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. దిస్ వాజ్ డన్ టు అడ్రస్ ది మార్కెట్ డామినేటెడ్ సిస్టమ్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. మన ఇండియాలో ఎప్పుడు కూడా మార్కెట్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి, దాన్ని రీప్లేస్ చేయడం కోసం అని చెప్పి ఈ నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. ద 5-year ప్లాన్స్ ఇన్ ఇండియా ఆర్ సెట్ ఆఫ్ నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్స్ దట్ ఎయిమ్ టు అచీవ్ స్పెసిఫిక్ ఎకనామిక్ గోల్స్ ఓవర్ ఏ 5-year పీరియడ్. మనకి కంట్రీలో ఈ 5-year ప్లాన్స్ తీసుకొచ్చారు కదా, దానికి వచ్చేటప్పటికి ఒక్కోదానికి ఒక్కో ఎయిమ్ అండ్ గోల్స్ ఉండేవండి. అవి ఏమేంటంటే మనం కింద ట్యాబులర్ ఫామ్లో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ 5-year ప్లాన్, దీన్నే వచ్చేటప్పటికి హారోడ్ దోమర్ మోడల్ అంటారు దీన్ని. ఇది ఇయర్ వచ్చేటప్పటికి మనకు 1951 నుంచి 56 వరకు ఫస్ట్ 5-year ప్లాన్ అండి. ఇది దేని మీద ఫోకస్ చేసిందంటే ఇక్కడ ఫీచర్స్ అని ఉన్నాయి చూడండి. ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది వచ్చేటప్పటికి మెయిన్గా అగ్రికల్చర్ మీద, ఇరిగేషన్ మీద అండ్ ఎలక్ట్రిసిటీ. ఇరిగేషన్ అంటే మనకి వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది చూసారా, అంటే కాలువలు ఇవన్నీ పంట పొలాలకు వెళ్ళే బోధులు ఇవి తవ్వించడం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. అది ఎలక్ట్రిసిటీ జనరేషన్ మీద. ఇది వీళ్ళ టార్గెట్ వచ్చేటప్పటికి అంటే ఎంత % టార్గెట్ అచీవ్ చేయాలని చెప్పి వీళ్ళు టార్గెట్ కింద పెట్టుకున్నారంటే 2.1% మనకి ఎకానమీలో డెవలప్మెంట్ రావాలి ఈ పాత సిచ్యువేషన్ నుంచి అని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అచీవ్ చేసింది వచ్చేటప్పటికి 3.6%. అంటే ఇది వచ్చేటప్పటికి మనకి సక్సెస్ అయిందండి. ఇది ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చేటప్పటికి సక్సెస్ అయినట్టు. అచీవ్మెంట్స్, గవర్నమెంట్ యాక్టివ్ రోల్ ఇన్ ఎకనామిక్ ఏరియాస్. అచీవ్మెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఎకనామిక్ ఏరియాస్లో బాగా యాక్టివ్గా ఉంది. ఆ టైంలో 5 IITలు అనేవి మనకు ఎస్టాబ్లిష్ చేశారండి. 5 IITs ఆర్ ఎస్టాబ్లిష్డ్.
నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ 5 year ప్లాన్. ఇది వచ్చేటప్పటికి నెహ్రూ మహల్నోబిస్ ప్లాన్ అని అంటారు దీన్ని. ఇది వచ్చేటప్పటికి 1956 నుంచి 61 వరకు మనకి టైం పీరియడ్ అండి. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే హెవీ ఇండస్ట్రియలైజేషన్. ఆ టైంలో వచ్చేటప్పటికి హెవీ ఇండస్ట్రియలైజేషన్ ఒకటి, ఫుడ్ అండ్ క్యాపిటల్ షార్టేజెస్ ఆర్ అబ్జర్వ్డ్. ఇండస్ట్రియలైజేషన్ పెంచాలని చెప్పి ఈ ఫుడ్ అండ్ క్యాపిటల్ షార్టేజెస్ ఉన్నాయి చూసారా, వీటిని తగ్గిద్దామని చెప్పి అనుకున్నారు. అందుట్లో వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నదేమో 4.5%, అచీవ్ చేసింది మాత్రం 4.3%. అంటే చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఇది కూడా మనం ఫెయిల్యూర్ కిందే చూడాలి, ఎందుకంటే దాన్ని అచీవ్మెంట్ టార్గెట్ పెట్టుకున్న దానికి రీచ్ అవ్వలేకపోయారు. నెక్స్ట్ ఇందులో వాళ్ళు ప్లాన్ చేసుకుంది ఏంటంటే, వాళ్ళు అచీవ్ చేసింది ఏంటంటే హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 5 స్టీల్ ప్లాంట్స్ ఇన్ బిలాయ్, దుర్గాపూర్ అండ్ రూర్కెలా ఆర్ ఎస్టాబ్లిష్డ్. 5 స్టీల్ ప్లాంట్స్ పెట్టారంటండి బిలాయ్ అనే ప్లేస్లో, దుర్గాపూర్ అండ్ రూర్కెలా. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ 5 year ప్లాన్. దీన్నే సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ. అంటే తన కాళ్ళ మీద తన నిలబడగలిగే ఎకానమీ ఒకటి, అండ్ సెల్ఫ్ జనరేటింగ్, వాళ్ళకి సంబంధించిన రిసోర్సెస్ వాళ్ళే తయారు చేసుకోవటం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన జాబులు కానీ వాళ్ళే క్రియేట్ చేసుకోవటం. అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి మొత్తం ఎకానమీ అనేది దాని ముఖ్య ఉద్దేశం. ఇది ఇయర్ వచ్చేటప్పటికి 1961 నుంచి 66 వరకు ఉందండి థర్డ్ 5 year ప్లాన్. దీంట్లో వచ్చేటప్పటికి ఫీచర్స్ ఏంటంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎడ్యుకేషన్ బోర్డ్స్. ఎలక్ట్రిసిటీ అనేది ఇంకా మెరుగుపరచడం ఒకటి, ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేవి తయారు చేయటం. మనకి వాళ్ళు టార్గెట్ పెట్టుకుంది వచ్చేటప్పటికి 5.6% అండి, అచీవ్ చేసింది మాత్రం 2.8%. అంటే ఇది కూడా ఫెయిల్యూర్ అండి థర్డ్ 5 year ప్లాన్. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకు రోలింగ్ ప్లాన్స్ 3 years, ఆల్సో కాల్డ్ యాజ్ ప్లాన్ హాలిడేస్. ఇందాక అనుకున్నాం కదండి, మధ్యలో ఏదన్నా క్రైసిస్ కానీ లేకపోతే వార్స్ కానీ వచ్చినప్పుడు మన వాళ్ళు ప్లాన్ హాలిడేస్ అని చెప్పి పెట్టుకున్నారు అనుకున్నాం కదా. అలా ఈ టైంలో వచ్చేటప్పటికి ప్లాన్ హాలిడేస్ కింద తీసుకున్నారండి 3 years, 1966 నుంచి 69 వరకు. ఎందుకని తీసుకున్నారంటే మన వాళ్ళు ఆ టైంలో వచ్చేటప్పటికి వార్స్ జరిగినాయి అండి. ఇండో చైనా వార్ ఏమో 1962లో జరిగింది, ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చేటప్పటికి 1965లో జరిగింది. ఆ టైంలో ఈ ఫుడ్ షార్టేజ్, ఫెమైన్ కూడా వచ్చింది, అంటే కరువు వచ్చిందండి ఆ టైంలో. ఆ టైంలో మనకి ఏమి టార్గెట్స్ అనేవి అచీవ్మెంట్ అనేది ఏం లేదు. నెక్స్ట్ మామూలుగా అచీవ్మెంట్స్ అనేది న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్. మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం కదండి రెవల్యూషన్స్. గ్రీన్ రెవల్యూషన్ మనకి MS స్వామినాథన్ గారు తీసుకొచ్చారని చెప్పారు కదా. ఆ అగ్రికల్చర్ స్ట్రాటజీ గ్రీన్ రెవల్యూషన్ ఈ టైంలోనే మనకి ఎస్టాబ్లిష్ చేశారండి, అమల్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ 5 year ప్లాన్. ఇది వచ్చేటప్పటికి గ్రోత్, స్టెబిలిటీ, సెల్ఫ్ రిలయన్స్. ఇది దీని ముఖ్య ఉద్దేశం అండి. అంటే గ్రోత్, ఎకానమీ అనేది గ్రో అవ్వాలి, ఆ గ్రోత్ అనేది స్టేబుల్గా ఉండాలి, మళ్ళీ సెల్ఫ్ రిలయన్స్, దాని కాళ్ళ మీద నిలబడేటట్టు ఉండాలి ఎకానమీ అనేది. ఇది వచ్చేటప్పటికి మనకి ఇయర్స్ 69 నుంచి 74 వరకు ఫోర్త్ 5 year ప్లాన్ అండి. దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్, 14 banks గాట్ నేషనలైజ్డ్, గాడ్గిల్ ఫార్ములా యూజ్డ్ ఫర్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు స్టేట్స్, హై ఇన్ఫ్లేషన్, హై ఫిజికల్ డెఫిసిట్స్. ఇందుట్లో మనకి దీని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే అప్పట్లో ఒకళ్ళు లేక ఇద్దరు అని చెప్పి, మనకి పిల్లలు ఎంతమంది కావాలి అంటే ఒకళ్ళు లేక ఇద్దరు అని చెప్పి సరిపెట్టుకోండి అని చెప్పి చెప్పారు. అంటే పూర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి పిల్లలు కనుక ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి అది ఇంకా ఆర్థికంగా ఇంకా కుంగుబాటు కలిగించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకళ్ళు లేకపోతే ఇద్దరు పిల్లలు చాలని చెప్పి మనకి ఎక్కువగా ప్రోపగండా చేశారండి ఆ టైంలో. అదొకటి. 14 banks అనేవి నేషనలైజ్ అయినాయి. ఈ చిన్నగా ఉన్న స్టేట్ బ్యాంక్స్ ఇలాంటివన్నీ కూడా నేషనలైజ్ చేశారు వాటిని. నెక్స్ట్ వచ్చేటప్పటికి గాడ్గిల్ ఫార్ములా. ఈ గాడ్గిల్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ ఫర్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు స్టేట్స్. ఈ గాడ్గిల్ ఫార్ములా అనేది మనకి దేనికి ఉపయోగిస్తారంటే, సెంట్రల్ అనేది దాని సపోర్ట్ని స్టేట్స్కి ఎంతవరకు ఇవ్వాలనేది చెప్పడం కోసం గాడ్గిల్ ఫార్ములా అనేది యూజ్ చేస్తారండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్స్కి ఎంత ఫండ్స్ ఇవ్వాలి, దానికి వచ్చే ఇన్కంలో వీటికి స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎంత అనేది ఖర్చు పెట్టాలి అనేది గాడ్గిల్ ఫార్ములా అనేది మనకు చెబుతుంది. ఈ గాడ్గిల్ అనే ఆయన పూర్తి పేరు ఏంటంటే ధనుంజయ్ రామచంద్రన్ గాడ్గిల్ ఈయన పేరు. ఈయన పేరు మీద మనకి గాడ్గిల్ ఫార్ములా ఈయన స్టార్ట్ చేశారండి. అంటే ఈయన ఇది చేశారు, ఈ ఫార్ములా అనేది కనిపెట్టారు ఈయన. దాని ప్రకారం ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్స్ అవి సంపాదించే రెవెన్యూని బేస్ చేసుకొని, లేకపోతే అవి కట్టే ఇన్కమ్ ట్యాక్స్, అందుట్లో అవి జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది, వాటికి స్టేట్లో ఉన్న పాపులేషన్ బట్టి
లేకపోతే కనుక ఆ స్టేట్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ వీటిని అన్నిటిని బేస్ చేసుకొని ఆ స్టేట్కి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండింగ్ ఇవ్వాలనేది దాన్ని బేస్ చేసుకొని మనకి ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హై ఇన్ఫ్లేషన్ అనేది తగ్గించడం ఒకటి, హై ఫిజికల్ డెఫిసిట్స్ మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గించడం కోసం ఈ అన్నీ కూడా దీంట్లో మెయిన్ ఫీచర్స్ అండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది వచ్చేటప్పటికి 5.7%, కానీ అచీవ్ చేసింది వచ్చేటప్పటికి 3.3%. అంటే మనకి 4th 5 year ప్లాన్ కూడా ఫెయిల్యూర్ అండి. ఫైనాన్షియల్ వీళ్ళ అచీవ్మెంట్స్లో ఏమేమి ఉన్నాయంటే ఫైనాన్షియల్ క్రంచ్ ఫర్ ది ప్లాన్ యాజ్ వార్స్ డైవర్టెడ్. ఈ ప్లాన్కి అనేది ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఏర్పడిందండి. అంటే ఆర్థికంగా వీటికి సపోర్ట్ చేసేంత స్టేజ్ మనకి ఇండియన్ గవర్నమెంట్కి ఆ టైంలో లేదు, ఎందుకంటే వార్స్ వచ్చినాయి. దాని మూలన ఫండింగ్ అంతా ఆ వార్స్కి అనేది సప్లై చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5th 5 year ప్లాన్. ఇది వచ్చి మనకి 1974 నుంచి 79 వరకు ఉందండి 5th 5 year ప్లాన్ వచ్చి. దీంట్లో 20 point ప్రోగ్రామ్ ఫర్ పావర్టీ అండ్ ఎలివేషన్. ఈ 20 point ప్రోగ్రామ్ అనేది మనకి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారండి. ఈ 20 point ప్రోగ్రామ్ అనేది దీని ప్రకారం ఏంటంటే మనకి ఇండియాలో పావర్టీ అనేది తగ్గించాలి, నెక్స్ట్ అందరికీ హెల్త్ అనేది బాగుండాలి, హెల్త్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, లేకపోతే ఈ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండకూడదు. ఇలాంటివన్నీ కొన్ని పాయింట్స్ తీసుకొని వాటిని ఒక 20 point ప్రోగ్రామ్ అని చెప్పి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు ఆ టైంలో. నెక్స్ట్ మ్యాండేట్ టు ఆర్బీఐ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఈ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆర్బీఐకి మ్యాండేట్ ఇచ్చింది, మీరు ఇన్ఫ్లేషన్ అనే దాన్ని తగ్గించాలి అని చెప్పి. నెక్స్ట్ ప్లాన్ టెర్మినేటెడ్ ఇన్ 1979. ఈ ప్లాన్ అనేది 1979లో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది వచ్చేటప్పటికేమో 5.2%, అచీవ్ చేసింది వచ్చేటప్పటికి 5.5%. అంటే మనకి ఈ 5th 5 year ప్లాన్ వచ్చేటప్పటికి సక్సెస్ అనుకోవాలండి ఇది. ఫిఫ్త్ 5 year ప్లాన్ వచ్చే సక్సెస్ మనకి. దీంట్లో మెయిన్ మనకి అచీవ్మెంట్స్ ఏంటంటే బ్యాంక్ నేషనలైజేషన్ అండ్ గ్రీన్ రెవల్యూషన్. ఇందుట్లో మనకి బ్యాంక్స్ అనేవి నేషనలైజేషన్ అయినాయి, అంటే సెకండ్ స్టెప్ ఇందుట్లో. నెక్స్ట్ వచ్చేటప్పుడు గ్రీన్ రెవల్యూషన్ కూడా ఇందుట్లోనే వచ్చిందండి మనకి. గ్రీన్ రెవల్యూషన్ ఇందుట్లో కూడా మనకి ఇదైంది, అంటే ఇందుట్లో కూడా మనకి కంటిన్యూ అయింది గ్రీన్ రెవల్యూషన్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోలింగ్ ప్లాన్. మళ్ళీ ఇందుట్లో రోలింగ్ ప్లాన్ ఒక 2 years వచ్చిందండి ప్లాన్ హాలిడే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1978 నుంచి 80 వరకు వచ్చిందండి. గవర్నమెంట్ చేంజ్ ఆ టైంలో మనకి గవర్నమెంట్ అనేది వీక్ అయ్యి మనకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి మనకి జనతా గవర్నమెంట్ అనేది వచ్చిందండి. ఆ టైంలో మళ్ళీ ఒక 2 years అనేది ప్లాన్ హాలిడే తీసుకున్నారు. ఆ తర్వాత 6th 5 year ప్లాన్ వచ్చి మనకి 1980 నుంచి 85 వరకు ఉందండి. ఈ టైంలో మనకి గరీబీ హటావో దేశ్ బచావో అని చెప్పి మనకి ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఇది పెట్టుకొని ఆవిడ బాగా పాలిటిక్స్లో ఆ ఎజెండాతో పనిచేశారండి ఆవిడ. ఆ టైంలో మనకి ఏమంటే ఫీచర్స్ ఏమిటంటే గరీబీ హటావో స్లోగన్ అదొకటి బాగా ఫేమస్ అయింది ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోకస్ దేని మీద ఫోకస్ చేశారంటే సోషల్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇది మనకి గరీబీ హటావో అనేది ఉందో చూసారా, ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎవరు తీసుకొచ్చారు, మనకి ఏ ఇయర్ ప్లాన్లో ఏ 5 year ప్లాన్లో అడిగారు, ఆ టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఇలాంటివన్నీ ఇందుట్లో అడుగుతారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇందుట్లో వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నది 5.2%, నెక్స్ట్ అచీవ్ చేసింది వచ్చి 5.7%. అంటే ఇది కూడా మనకి సక్సెసే అండి. ఆ తర్వాత ఇందుట్లో టార్గెట్ గ్రూప్ స్ట్రాటజీ టు బి సెట్. టార్గెట్ గ్రూప్ అనేది పెట్టుకున్నారు వీళ్ళు, ఈ ఏరియాస్లో మనం వర్క్ చేయాలి ఇది అని చెప్పి ఆ పెట్టుకున్న టార్గెట్ని అచీవ్ అయ్యారు వీళ్ళు. నెక్స్ట్ 7th 5 year ప్లాన్ వచ్చేటప్పటికి మనకి ఇది దేని మీద ఫోకస్ చేశారంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. అంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి చూసారా, ఈ రైస్ ఒకటి, మేజ్, జావారు ఇట్లాంటివి ఉంటాయి చూసారా. ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ప్రొడక్షన్ పెంచడం కోసం టార్గెట్ ఒకటి పెట్టుకున్నారు. నెక్స్ట్ జాబ్ క్రియేషన్ అండ్ ప్రొడక్టివిటీ, జాబ్స్ని పెంచాలి, ప్రొడక్షన్ అనేది పెంచాలి, అవంతా ఇందుట్లో పెట్టుకున్నారు. ఇది టైమ్ స్పాన్ వచ్చి 1985 నుంచి 90 వరకు. ఇందుట్లో ఏంటంటే డ్రాట్ అనేది 1985 నుంచి మనకి 88 వరకు డ్రాట్ అనేది వచ్చిందండి. మళ్ళీ కరువు వచ్చింది. జవహర్ రోజ్గర్ యోజన, ఈ జవహర్ రోజ్గర్ యోజన అనేది ఒకటి స్టార్ట్ చేశారు దీంట్లో.
అంటే మనకి రూరల్గా ఉండే పూర్ పీపుల్ ఉంటారు చూసారు కదండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది దీని మెయిన్ ఎజెండా. దీనిది జవహర్ రోజ్గార్ యోజన అది వచ్చి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ది రూరల్ పూర్, అందులోనే ఉంది. గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు అబోవ్ హిందూ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రోత్. ఈ ఎకనామీ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉండాలంటే, మనం అంతకుముందు చాప్టర్లో చూసాం కదా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పి, దీన్నే కర్సుడ్ ఇదని కూడా అంటారు, కర్సుడ్ గ్రోత్ రేట్ అని. దాన్ని కూడా మన హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ కన్నా ఎక్కువ ఉండాలనేది వీళ్ళు టార్గెట్ కింద పెట్టుకున్నారు. దీంట్లో మనకి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ వచ్చి 5%, అచీవ్ చేసింది 6%. సో ఇది కూడా మనకి సక్సెస్ అండి. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఒక రోలింగ్ ప్లాన్ అంటే ప్లాన్ హాలిడే తీసుకున్నారండి. 1990 నుంచి 92 వరకు మనకి మళ్ళీ ఇది థర్డ్ ప్లాన్డ్ హాలిడే మనకి. ఇందులో వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఇన్స్టెబిలిటీ, ఎల్పిజి రిఫార్మ్స్ ఒకటి తీసుకొచ్చారు. గవర్నమెంట్ అనేది బాగా ఇన్స్టెబుల్గా ఉంది, అన్స్టేబుల్గా మనకి ఆ టైంలో. అందుకని ఎల్పిజి రిఫార్మ్స్ ఒకటి తీసుకొచ్చారు మనకి ఆ టైంలో. ఎల్పిజి రిఫార్మ్స్ అంటే తెలుసు కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, అది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8th 5-year ప్లాన్ అండి. దీంట్లో వచ్చేటప్పటికి ట్రేడ్ గ్రోత్, ట్రేడ్ అనేది ఇండియాలో మనకి పెంచడం కోసం అని చెప్పి మెయిన్ ఆబ్జెక్టివ్ కింద పెట్టుకున్నారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 92 నుంచి 97 వరకు. ఇందుట్లో వచ్చి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనకి లేకుండా ఉండటం అనేది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది రిడక్షన్. మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే, మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్ అని ఉండదు కదండి. ఆ కరెంట్ అకౌంట్లో మనకి ఏం జరుగుతుందంటే, ఒకవేళ ఎక్స్పోర్ట్స్ కనుక ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ అయితే మనకి ఇది వచ్చేటప్పటికి సర్ప్లస్. అదే ఇంపోర్ట్స్ కనుక ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇది డెఫిసిట్ అవుతుంది. ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్, ఇది వచ్చేటప్పటికి డెఫిసిట్. ఇదంతా ఏంటండి కరెంట్ అకౌంట్కి. మళ్ళీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి సెకండ్ ఐటమ్ ఉంది. సెకండ్ ఐటమ్ ఏంటిదండి, సెకండ్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి క్యాపిటల్ అకౌంట్కి వచ్చేటప్పటికి మన ఇండియన్ సిటిజన్స్ లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ కంట్రీస్లో పెట్టారనుకోండి, ఎక్కువ పెట్టారనుకోండి, ఇది వచ్చి డెఫిసిట్ అండి మనకి. అదే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు మన కంట్రీలో పెట్టారంటే, ఫారిన్ కంట్రీ ఇన్వెస్ట్మెంట్స్ మన కంట్రీలో కనుక ఎక్కువ పెట్టారంటే అప్పుడు మనకి సర్ప్లస్ అండి. ఇది మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు అలా, ఏది సర్ప్లస్ ఏది డెఫిసిట్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ప్లాన్ దట్ వెంట్ ఆన్ టు ఎగ్జామ్ ది మ్యాక్రో ఎకనామిక్ స్ట్రాటజీస్. ఇందులో మనకి ఈ ప్లాన్ అనేది మనకి ఫస్ట్ ప్లాన్ అండి. మ్యాక్రో ఎకనామిక్ అంటే మైక్రో ఎకానమీ, మ్యాక్రో ఎకనామిక్ స్ట్రాటజీస్ అని ఉంటాయి కదా. అంటే మైక్రో ఎకనామిక్ అంటేనేమో మనకి ఓన్లీ జీడిపి వీటి వరకే ఉంటుందండి. అదే మ్యాక్రో ఎకనామిక్ అంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇవన్నీ పెరిగినాయా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఈ ఇండెక్స్లు అన్నీ కూడా కలిపేది వచ్చేటప్పటికి మనకు మ్యాక్రో ఎకనామిక్ ఇది కింద వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మ్యాక్రో ఎకనామిక్ స్ట్రాటజీస్ని కూడా అబ్జర్వ్ చేసిందండి ఈ 5-year ప్లాన్ వచ్చి. గ్రేట్ రోల్ ఫర్ ప్రైవేట్ సెక్టార్, ఇందులో ప్రైవేట్ సెక్టార్కి అనేది మన వాళ్ళు పెద్ద పెట్టేశారు. నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఇందులో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా కలిసి వర్క్ చేస్తాయి. డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే ఎంఫసిస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ యాక్టివిటీస్. అగ్రికల్చరల్ యాక్టివిటీస్ పెరగాలి, అలాగే రూరల్ యాక్టివిటీస్ మన పల్లెటూరులో కూడా యాక్టివిటీస్ అనేవి పెరగాలి. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ చేయటం, ఆ యాక్టివిటీస్ అనేది పెరగాలని చెప్పి వీళ్ళు టార్గెట్ కింద అనుకున్నారు. ఇందులో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ వచ్చేటప్పుడు 5.6%, అచీవ్ చేసింది వచ్చేటప్పుడు 6.7%. అంటే ఇది మనకి సక్సెస్ అండి. నెక్స్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇండికేటివ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఇండికేటివ్ ప్లానింగ్ అంటే ఏంటంటే కనుక, దీంట్లో మనకి ప్లానింగ్లో 2 types ఉంటాయండి. మళ్ళీ ఇండికేటివ్ ప్లానింగ్ అని చెప్పి, ఇంకోటి వచ్చేటప్పటికేమో
సెకండ్ది వచ్చేటప్పటికి సెంట్రల్ ప్లానింగ్ అండి. ఇండికేటివ్ ప్లానింగ్ వచ్చేటప్పటికి మనకి ఇది మరీ అంత రిజిడ్గా ఉండదండి. సెంట్రల్ ప్లానింగ్ వచ్చేటప్పటికి మీరు ఇందుట్లో పెట్టుబడులు ఇంత పెట్టండి, ఈ సెక్టార్లో ఇంత మనకి అవుట్కమ్ అనేది రావాలి, ఇలాంటివన్నీ మనకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి డిక్టేట్ చేస్తుందండి. అంటే ఇందుట్లో ఏంటంటే మార్కెట్ ఫోర్సెస్ అనేవి చాలా ఫ్రీగా పనిచేస్తాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెబితే దాన్ని వీళ్ళు అంత ఇదిగా లెక్క చేసేవాళ్ళు కాదు. దాని మూలన మనకి ఇబ్బంది వచ్చేది. అంటే రూల్స్ ఏమో స్ట్రిక్ట్గా ఉన్నాయి, కాకపోతే వీళ్ళకి దేంట్లో ప్రాఫిట్ వస్తే దాన్ని బేస్ చేసుకునే వ్యాపారం చేస్తారు కదా ఎవరైనా సరే. అందుకని అవి మనకి అంత బెనిఫిట్స్ అనేవి చూపించేది కదా ఆ ప్లాన్స్ వచ్చేటప్పటికి. అదే ఇందుట్లో మనకి ఇండికేటివ్ ప్లానింగ్ వచ్చేటప్పటికి ఇందుట్లో ఏంటంటే రూల్స్ అనేవి అంత స్ట్రిక్ట్గా ఉండవండి. దీంట్లో ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ ఏ సెక్టార్లో ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి ఛాన్స్లు ఉన్నాయి, మార్కెట్లో లేకపోతే ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ లేకపోతే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వేరే పెద్ద కంపెనీస్ కానీ దేంట్లో ఏ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాటిల్లో వచ్చే మార్పులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ముందు గవర్నమెంట్ అనేది జనాలకి చెబుతా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుందండి. దాన్ని బట్టి ఏంటంటే ఈ మార్కెట్ ఫోర్సెస్ లేకపోతే మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు చూసారా, వాళ్ళంతా కూడా ఈ సెక్టార్లో పెడితే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అని అలాంటి వాటి వైపుకి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళు కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ అనేది ఎకానమీ పెరగడానికి వాళ్ళు కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. అందుకని ఇండికేటివ్ ప్లానింగ్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ 9th 5-year ప్లాన్. మనకి 9th 5-year ప్లాన్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్ అనేది దీంట్లో మెయిన్ ఇదండి. 1 minute ఇది మొత్తం అంతా అరెస్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి 9th 5-year ప్లాన్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్ అంటే అందరూ లా ముందు ఈక్వల్గా ఉండాలి అనేది చెప్పేది 9th 5-year ప్లాన్ అండి. ఇందుట్లో వచ్చేటప్పటికి 97 నుంచి 2002 వరకు దీని టైం స్పాన్ అండి. ఇందుట్లో మనకి ఏంటంటే మెయిన్ ఇది ఏంటంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరగాలి. నెక్స్ట్ బేసిక్ మినిమం సర్వీసెస్ మనిషి బతకడానికి కావాల్సినవి ఏంటి, రోటీ కప్పడం మకాన్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి జనాలకి అందరికీ అందుబాటులో ఉండాలి. డ్రింకింగ్ వాటర్ అంటే తాగడానికి మంచి నీళ్లు ఉండాలి. ప్రైమరీ హెల్త్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ హెల్త్ అనేది జాగ్రత్తగా కాపాడుకోవడానికి దగ్గరలో ఏదో ఒకటి మంచి హాస్పిటల్ అనేది ఉండాలి. అట్లీస్ట్ బేసిక్ ఇలాంటి అన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని ఇలాంటివి. నెక్స్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్, వాళ్ళకి కావాల్సిన బేసిక్ వాళ్ళకి డైలీ రిక్వైర్మెంట్ కావాల్సిన ప్రోటీన్స్ కానీ లేకపోతే ఇలాంటివి కార్బోహైడ్రేట్స్ అని అలాంటి బేసిక్ బాడీ సస్టైన్ అవడానికి వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ అందించగలగాలి. పబ్లిక్ హౌసింగ్, వాళ్ళకి ఉండడానికి వచ్చి ఇల్లు ఉండాలి. నెక్స్ట్ కనెక్టివిటీ, అంటే ఒక చోట నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే రోడ్లు అనేవి సరిగ్గా ఉండాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఉండే వాళ్ళకి మనకి ఇక్కడ కిలోకి 2 రూపాయలకి కిలో బియ్యం అని చెప్పి ఇలా ఇస్తున్నారు చూసారా, అంటే గవర్నమెంట్ వచ్చి సబ్సిడీ రేట్లలో అందరికీ ఆహార ధాన్యాలు అనేది అందించాలండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది అది కూడా ఈ 5-year ప్లాన్లో మనకి ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఆ టైంలో ఎంత వీలుగా ఉంటే అంత తగ్గించి ఇచ్చేవాళ్ళు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 10th 5-year ప్లాన్. ఇందుట్లో మనకి వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది వచ్చేటప్పటికి 6.5% పెట్టుకున్నారండి టార్గెట్, కానీ వీళ్ళు అచీవ్ చేసింది వచ్చేటప్పటికి 5.4% ఉంది. కాబట్టి ఇది కూడా మనకి ఏంటంటే ఫెయిల్యూర్. ఇది టార్గెట్ పెట్టుకున్న దానికన్నా తక్కువ అచీవ్ చేశారు. నెక్స్ట్ ఇందుట్లో ఫైనాన్షియల్ కన్సాలిడేషన్ యాజ్ టాప్ ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఫర్ ది ఫస్ట్ టైం. ఈ ఫిజికల్ కన్సాలిడేషన్, ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రావడానికి కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చారండి. అది గవర్నమెంట్కి మనకి టాప్ ప్రయారిటీ కింద పెట్టుకున్నారు ఆ టైంలో. అది కొంతవరకు అచీవ్ చేయగలిగారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 10th 5-year ప్లాన్ అండ్ మానిటరబుల్ టార్గెట్స్. 10th 5-year ప్లాన్ వచ్చేటప్పటికి దీంట్లో వాళ్ళు ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నారో వాటిని మానిటైజ్ చేసుకోవటం అనేది దీనికి ఫస్ట్ ఇది కింద పెట్టుకున్నారు. మనకి ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేది వాటికి సంబంధించిన ఈ బడ్జెట్ క్రైసిస్ ఉంటుంది చూసారా, అది తగ్గించుకోవటం, లేకపోతే దానికి ఉన్న డెఫిసిట్ని అంటే అప్పుల్ని తగ్గించుకోవటం, అవి దాని టాప్ ప్రయారిటీ కింద పెట్టుకున్నామండి. కానీ అందుట్లో కొంతవరకు అచీవ్ చేయగలిగింది. నెక్స్ట్ 10th 5-year ప్లాన్ వచ్చేటప్పటికి దీంట్లో మెయిన్ ఏంటంటే మానిటరబుల్ టార్గెట్స్ అనేవి పెట్టుకున్నారండి. అంటే వీళ్ళు ఏదైతే టార్గెట్స్ని మానిటర్ చేయగలరో
అలాంటి టార్గెట్స్ అనేవి పెట్టుకున్నారు. అంటే ఆ సెక్టార్స్ మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసి వాటిలో జరిగే చేంజెస్ ఏంటనేది మనకి రికార్డ్ చేసుకోవాలని చెప్పి. ఇది వచ్చేటప్పటికి మనకి 2002 నుంచి 2007 వరకు 10th 5-year ప్లాన్ అండి. దీంట్లో మెయిన్ ఇది ఏంటంటే వాళ్ళు ఏమేమి ఫీచర్స్ పెట్టుకున్నారంటే డబులింగ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ 10 years. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 10 yearsలో మనకి డబుల్ అవ్వాలి అప్పుడున్న పర్ క్యాపిటా ఇన్కమ్ కన్నా. నెక్స్ట్ మానిటరబుల్ టార్గెట్స్ ఫర్ 11 సెక్టార్ ఇండికేటర్స్, సెలెక్టెడ్ ఇండికేటర్స్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఏ అయితే ఇండికేటర్స్ వాళ్ళు డెవలప్మెంట్కి కొలమానికల కింద పెట్టుకున్నారో వాటిని మానిటర్ చేసుకోగలిగేవి ఒక 11 టార్గెట్స్ అనేవి పెట్టుకున్నారండి. నెక్స్ట్ అగ్రి యాజ్ ప్రైమ్ మూవింగ్ ఫోర్స్. అగ్రికల్చర్ అనేది మనకి ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ కింద తీసుకున్నారు వాళ్ళు. అంటే ఎకానమీని మనకి ముందుకు నడిపించడానికి అగ్రికల్చర్ అనేది ఒక మెయిన్ మూవింగ్ ఫోర్స్ కింద వాళ్ళు తీసుకున్నారు. ఎంఫసిస్ ఆన్ సోషల్ సెక్టార్. ఈ సోషల్ సెక్టార్ ఉంది చూసారా మనకి, అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా సోషల్ సెక్టార్ కిందకు వస్తాయి. అంటే వాళ్ళకి కల్పించే మౌలిక సదుపాయాలు అంటారు చూసారా వాటిని, దాని మీద కూడా ఎక్కువ దృష్టి అనేది పెట్టుకున్నారు. దీని టార్గెట్ ఎంత అంటే 8% పెట్టుకున్నారు, అచీవ్ చేసింది వచ్చేటప్పటికి 7.6%. అంటే చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది, కానీ ఇది కూడా మనం చూడాలంటే ఫెయిల్యూర్ కింద చూడాలి. అంటే పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 11th 5-year ప్లాన్. దీంట్లో వచ్చేటప్పటికి మన వాళ్ళు మెయిన్ ఇదే ఎజెండా ఏం పెట్టుకున్నారంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది పెట్టుకున్నారండి. దీంట్లో మనకి టైమ్ స్పాన్ వచ్చేటప్పటికి 2007 నుంచి 2012. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటంటే హెల్త్ కేర్ అనేది పెరగాలి, ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి, ఇన్ఈక్వాలిటీ తగ్గిపోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంక్లూజివ్ గ్రోత్ అనే దాంట్లో వస్తాయండి. అంటే అందరు లివింగ్ కండిషన్స్ అనేవి పెరగాలి, అవంతా కూడా మనకి ఇంక్లూజివ్ గ్రోత్లోనే వస్తుంది. ఇందుట్లో ఏంటంటే మెయిన్ వీళ్ళు పెట్టుకున్న ఫీచర్స్ సోషల్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. సోషల్ అనేది ఎన్విరాన్మెంట్ కూడా డెవలప్ అవ్వాలి. అంటే మనకి ఈ పొల్యూషన్ ఉంది చూసారా, ఇలాంటివి అనేవి ఎక్కువ రిలీజ్ అవ్వకూడదు. పొల్యూటెంట్స్ అనేవి సోషల్గా కూడా కంట్రీ కానీ స్టేట్ కానీ ఇలాంటివన్నీ డెవలప్మెంట్ జరగాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరగాలి. ఇందాక అనుకున్నాం కదా ఇంక్లూజివ్ గ్రోత్ అని. అది దీనికి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ వచ్చేటప్పటికి 10% పెట్టుకున్నారు, అచీవ్ చేసింది వచ్చేటప్పటికి 8% అండి. నెక్స్ట్ మనకి 12th 5-year ప్లాన్. 12th 5-year ప్లాన్ వచ్చేటప్పటికి ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇందులో కూడా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మెయిన్ క్రైటీరియా. దీంట్లో కాకపోతే ఏంటంటే దాన్ని తొందరగా అచీవ్ చేయాలి. ఫాస్ట్గా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఉండాలి, అది సస్టైనబుల్గా ఉండాలి. అంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది డిక్లైన్ అవ్వకూడదు, అది ఇంకా పెరగాలి, లేకపోతే అదే స్టేజ్లో ఉన్న అట్లీస్ట్ కంటిన్యూ అవ్వాలి. అది దీని మెయిన్ ఎజెండా. నెక్స్ట్ వీళ్ళు పెట్టుకున్న దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటంటే మోస్ట్ ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్ టు డేట్. ఇది ఉన్న ఇప్పుడు వరకు జరిగిన 5-year ప్లాన్స్లో అన్నిట్లోకి ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్ ఎక్కువగా కలుసుకునేవాళ్ళు అండి. అది దాని ప్రోగ్రెస్ ఎలా ఉందని చెప్పి తెలుసుకోవడానికి. నీడ్ టు అచీవ్ యావరేజ్ గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు 4%. ఈ అంతకుముందు ఉన్న జీడిపి కన్నా లేకపోతే ఎకానమీ డెవలప్మెంట్ కన్నా యావరేజ్ గ్రోత్ అనేది 4% ఎక్కువ ఉండాలి అని చెప్పి అనుకున్నారు. నాన్ ఫుడ్ క్రాప్స్ గ్రోత్ రేట్ ఈజ్ 5 to 6%. ఈ మనకి ఫుడ్ క్రాప్స్ వచ్చేటప్పటికి ఇందాక ఏమనుకున్నామండి, రైస్, మేజ్, జోవార్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కాకుండా కమర్షియల్ క్రాప్స్ అని చెప్పి ఉంటాయి చూసారా. అంటే మనకి జూట్ అని లేకపోతే కాటన్ అని ఇలాంటివన్నీ కూడా మనకి కమర్షియల్ క్రాప్స్ కిందకి వస్తాయండి. ఈ కమర్షియల్ క్రాప్స్ అనేవి మనకి 5 to 6% అనేది పెరగాలి వాటి ప్రొడక్షన్ నుంచి. అంతకుముందు ఉన్న స్టేజ్ నుంచి అట్లీస్ట్ 5 to 6% అనేవి పెరగాలి. నెక్స్ట్ ఎనర్జీ గ్రోత్ ఈజ్ 6.5 to 7%. అప్పటి వరకు మన వాళ్ళు తయారు చేస్తున్న ఈ ఎనర్జీ అనేది ఉందో చూసారా, రెన్యూబుల్ ఎనర్జీ అయినా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అయినా ఏదైనా సరే మనకి 6.5 నుంచి 7% అనేది పెరగాలి. నెక్స్ట్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నీడెడ్. ఆ టైంలో మన వాళ్ళు ఇవన్నీ జరగాలంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ కావాలి కదా, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన వాళ్ళు రప్పించాలి అని చెప్పి అనుకున్నారు. వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ వచ్చేటప్పటికి 9%, కానీ అచీవ్ చేసింది మాత్రం 7.8% అండి. సో ఇది కూడా మనకి ఈ 12th 5-year ప్లాన్ కూడా ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేయాలి దీన్ని. నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ 5-year ప్లాన్ పర్ఫార్మెన్స్. The primary objective of India's 5-year plans was to increase the national income and per capita income. ఈ 5-year ప్లాన్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరగాలి, నేషనల్ ఇన్కమ్ అనేది పెరగాలి. బట్ ది అచీవ్మెంట్స్ ఇన్ బోత్ ఏరియాస్ ఫర్ మోడెస్ట్ డ్యూరింగ్ ది ప్లానింగ్ ఎరా. కానీ వీళ్ళు అనుకున్నది ఒకటేను మనకి పెరిగింది, వాళ్ళు ప్లాన్ చేసినంత ప్రకారం మనకి పెరగలేదండి. ప్లానింగ్ చేయడం అయితే బాగానే చేశారు, కానీ మనకి పెరుగుదల వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంది.
అవుట్ ఆఫ్ ది 12 5-year plans 7 experienced lower growth rates than expected. ఈ 12 5-year ప్లాన్స్లో మనకి 7 ప్లాన్స్ వచ్చేటప్పటికి ఫెయిల్యూర్ అయినాయి, ఒక 5 ప్లాన్స్ సక్సెస్ అయినాయి. మోర్ ఓవర్ దేర్ వర్ సిగ్నిఫికెంట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది గ్రోత్ స్టోరీ. అది కాకుండా మళ్ళీ ఒకసారి పెరిగినాయి మళ్ళీ తగ్గడం ఇలాంటివన్నీ జరిగిందండి. కాబట్టి ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి.